హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్కి అయితే వచ్చాము, అనంతగిరి వాటర్ ఫాల్స్. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది వెళ్ళి చూద్దాం. కళ్ళ అనేది కళ్ళు కళ్ళు ఈత కళ్ళ ఏంటి జీక్కలు జీకల్ల జీకల్ అంటే జీరికలు అది చెట్లు అదా ఎంతనా? బాటిల్ 100 రూపాయలు. ఓకే, ఏడ తీసుకున్నారు సేమ్ పాపా నడు. ఇంకోటి ఇది రామ్ఫల్ అంట. యాక్చువల్లీ ఏంటంటే ఓన్లీ సీతాఫల్ ఒక్కటే ఉంటుంది అనుకున్నా, రామ్ఫల్ అంట ఇది. సో మన సీతాఫల్ ఏంటంటే కొంచెం బబుల్స్ బబుల్స్ ఉంటుంది కదా, ఇది కొంచెం సాఫ్ట్ ఉంది. అలాగే లక్ష్మణ్ ఫల్ కూడా ఉంటుందంట. వేడి వేడి ఇచ్చేసినారా? ఓకే రైట్. ఓకే ఓకే, ఇది వాటర్ ఫాల్స్ ఇట్లా కళ్ళు వచ్చేసి ఇక ఈ చెట్టుదంట, ఇక్కడ ఉంది కదా ఈ చెట్టుదంట. ట్రై చేద్దామని తీసుకున్నాం, చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. సో వ్యూ ఇట్లున్నది, ఇది వాటర్ ఫాల్స్. Where are you from, bro? I'm from Chhattisgarh. Chhattisgarh? Yeah. Okay, hi. You are also from Chhattisgarh? No, I am from Telangana. Oh, nice. Hyderabad. Okay, okay. Okay, bro, thank you. Hey bros, what's up? Hi, bro. ఏంటది? కళ్ళు అది కాదు, ఎక్కడ దొరికింది? గ్లాస్ అనంతగిరి వాటర్ ఫాల్స్. గ్లాస్ ఆలే ఇచ్చి అన్నం తిన్నారా బ్రో అని అంటే ఏ తినలేదు అని అంటే తినకపోతే ఎక్కుతుంది కదా బ్రో అని అంటే మాకు ఎక్కాలి బ్రో అని అంటారు. ట్రై చేద్దాం. ఇది కొంచెం డిఫరెంట్ ఉన్నది, లెక్క లేదు కళ్ళు కదా. जाने क्यों वो तेरी मेरी बातें ना खत्म ओ जाने क्यों तू लगे कोई साथी पुराना थोड़ा थोड़ा समय ఉందిరా బాబు, బాగా చేదు ఉన్నది. చేదా? చేదు కాదు కాదు. వీడికి లైఫ్ మీద ఏంటి డైరెక్షన్? అట్లా అంటే మన రాయకపోతే లైఫ్ ఏం బ్రో, ఒక పేపర్ లైఫ్ ని డిసైడ్ చేయలేదు బ్రో. బ్రో, ఐ డోంట్ నో దట్ వాట్ యు ఆర్ థింకింగ్ రైట్ నౌ. కానీ నేను ఎప్పుడు నా వ్లాగింగ్ జర్నీని ప్లాన్ చేసుకోలేదు. అంటే ఒక ప్లేస్కి వెళ్ళడం, ఇప్పుడు వీళ్ళతో చిల్ అవ్వడం, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ప్లాన్డ్. అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ మేట్ దిస్ పీపుల్. మన జర్నీలో మనం చాలా మందిని కలుస్తాం, మన వైబ్కి మ్యాచ్ అయ్యే వాళ్ళని, మనలా ఆలోచించే వాళ్ళని, మనలా సేమ్ గోల్ ఉన్న వాళ్ళని. మన లైఫ్లో మన గోల్ని రీచ్ అవ్వకపోవచ్చు, బట్ సమ్వేర్ మన కైండ్ ఆఫ్ పీపుల్ని కలుస్తాం. ఎట్ దాట్ మూమెంట్ యూ విల్ రియలైజ్ everyone's life is same like you. But I can only say one thing, that if you want to do anything, just do it. ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఉంటుంది. ఏ లేదు బ్రో, కళ్ళు లైట్ బ్రో, ఇంట్లోనే ఆగుతాం. ఒక్కసారి మళ్ళా సార్ చెప్పు మళ్ళా. మా డాడీ తెప్పిస్తాడు అయ్యేతో రావాలా తెలంగాణ. మన కళ్ళు బెటర్ ఇంకా ఉందా? ఫెయిల్ అంటే ఫెయిల్. అరే టేస్ట్ లేకుండా మంచిదే, జిమ్ అనాలా. ओ जाने क्यों तू लगे कोई साथी पुराना होने लगा बेकाबू थोड़ा सा तूने भी तो किया है इशारा न तू बहाने से
ఇక్కడ తినడానికైతే వచ్చాము. పడుకున్నా బ్రో మంచిగా. సో ఇది హోటల్ ఏంటిది? సాయిరామ్ హోటల్ అంట. వెళ్దాం లోపల ఏంటో చూద్దాం. అన్ని ఫుడ్ ఉన్నాయి కదా. సాయిరామ్ హోటలా? దా లోపలికి వెళ్దాం దారా. ఏమో బిర్యానీ ఉంది. ఓకే. వచ్చిరా మళ్ళా? ఏడికి పోతే అక్కడనే ఉన్నాగా మనం. బ్యాంబూ బిర్యానీ అంట. అంటే 3 మెంబర్కి సరిపోతుందంట. 600 ప్రైజు. ఓకే. అంటే నార్మల్గా బిర్యానీకి నేను 200 అయితే అనుకున్నాను. యాజ్ పర్సన్కి 200 వేసుకున్నా కదా 600. ఓకే ఓకే ఫైన్. ఇంకా ఉంది. రేట్లు మాత్రం వేడిగా ఉన్నాయి బ్రో. ఇప్పుడు होना है जो तू होने दे. Come on around and just vibe. Oh vibe, vibe. 'Cause I've been vibing with you. Come on around and just vibe. Oh vibe, oh vibe. 'Cause I've been vibing with you. Come on, hey, oh, hey, oh, hey, oh. సరే నేను తీసుకోరు. నాకు కూడా బాగా టేస్ట్ చూద్దాం ఒకసారి. నార్మల్ విత్ రైస్. డిఫరెంట్ ఉన్నది. ఎప్పుడైనా మీరు ఒక ఫుడ్ టేస్ట్ చేసేటప్పుడు అరే మా ఇంట్లో అలా లేదు, మా ఏరియాలోనైతే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అయితే అలా ఎక్స్పెక్ట్ చేసి అయితే ఎక్కడికి వెళ్ళకండి. అలా వెళ్తే అక్కడున్న ఫుడ్ని మీరు ఎంజాయ్ చేయలేరు, ఆ టేస్ట్ అనేది. కానీ బ్యాంబో చికెన్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. అంటే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. మీకు ఆ పీస్ కానీ ఆ పీస్ సాఫ్ట్నెస్ కానీ చాలా బాగుంటుంది. మీరు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బయటికి వెళ్ళినప్పుడు మీరు అదర్ స్టేట్స్ అయినా ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఒక బౌండరీస్ పెట్టుకొని పోతే మీరు వేస్ట్. అట్లాంటప్పుడు వెళ్ళకుండా ఉండడం బెటరు. మీరు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నాకు ఇలాంటి ఫుడ్డే దొరకాలి అని అన్నప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు? అంతే కదా. సో ప్లీజ్ డోంట్ జడ్జ్. ఎక్కడికైనా వెళ్ళినా మీరు ఏందంటే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఒక బౌండరీస్ పెట్టుకొని పోతే మీరు వేస్ట్. అట్లాంటప్పుడు వెళ్ళకుండా ఉండడం బెటరు. ఫైనల్గా నేను ఒకటే చెప్తా, డోంట్ జడ్జ్ ద ఫుడ్ బట్ ఎంజాయ్ ద ఫుడ్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ప్లీజ్ మర్చిపోకండి. అండ్ కామెంట్ అయితే పక్కా పెట్టండి. దిస్ ఈజ్ అవినాష్ విల్సన్ సైనింగ్ ఆఫ్. బాయ్.